హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సివిల్ ఇంజనీరింగ్ విత్ మీ. ఈరోజు మనం ఆటోక్యాడ్లో ఒక డ్రాయింగ్ ఎట్లా గీయాలో నేర్చుకుందాం. ఫ్రెండ్స్, ఆటోక్యాడ్లో డ్రాయింగ్ గీయాలంటే చిన్న చిన్న బేసిక్స్ తెలిసి ఉండాలి. ఆ బేసిక్స్ ఏంటంటే చెప్తాను. ఇది లైన్స్ గీయడానికి, పాలీ లైన్, కంటిన్యూస్ లైన్ గీయడానికి, సర్కిల్, ఆర్చ్. దీని తర్వాత మనకి మేజర్ టెక్స్ట్, ఇది వాడతాము. టెక్స్ట్, డైమెన్షను, ఈ లేయర్స్ అంటాం. ఇవన్నీ ఇప్పుడు మనకి అవసరం ఉండదు బేసిక్స్ ప్లాన్ గీయడానికి. ఇది ఒక డీటెయిల్డ్ సబ్జెక్ట్ లాగా తర్వాత పోను వీడియోలో చెప్తాను మీకు. ఇవేమో లేయర్స్. ఈ లేయర్స్ వల్ల యూజ్ అయ్యేందుకు కూడా ఇప్పుడు నేను చెప్తాను. యూనిట్స్ సెట్ చేయాలి. యూనిట్స్ సెట్ చేయాలంటే యుఎన్ కమాండ్ టైప్ చేద్దాం. యుఎన్ ఎంటర్. యుఎన్ ఎంటర్లో టైప్ డెసిమల్, మిల్లీమీటర్స్. సో మన యూనిట్స్ అన్నీ ఎగ్జాక్ట్లీ మనకు కావాల్సినట్టే ఉన్నాయి. సో దీని ప్రకారమే చేద్దాము. యూనిట్స్ ఓకే చేసాము. యూనిట్స్ ఓకే చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏ ప్లాన్ గీయాలని చెప్పి పేపర్లో గీసుకోవాలి. మనం డ్రాయింగ్ గీయాలంటే మనకు కొన్ని బ్లాక్స్ కావాలి. క్యాడ్ బ్లాక్స్ అని చెప్పి మనం గూగుల్లో సెర్చ్ చేసినా వచ్చేస్తాయి. నేను ఈ బ్లాక్స్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం డ్రాఫ్టింగ్ మొదలు పెడదాము. డ్రాఫ్టింగ్కి నేను పాలీలైన్ వాడుకుంటాను. నేను పాలీలైన్ కమాండ్ యూస్ చేస్తాను. దీన్నన్నా క్లిక్ చేయొచ్చు లేదా కమాండ్ అన్నా కొట్టచ్చు. పాలీలైన్ కమాండ్ పిఎల్ ఎంటర్ కొట్టిన తర్వాత మనకు కావాల్సిన ఒక ఫస్ట్ పాయింట్ స్పెసిఫై చేయాలి. ఇక్కడ ఆర్థో మోడ్ అని ఉంది కదా, ఆ ఆర్థో మోడ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీరు హారిజాంటల్ కావాలంటే హారిజాంటల్, వర్టికల్ కావాలంటే వర్టికల్, స్ట్రైట్ లైన్ వస్తుంది. మీకు ఎటువంటి బెండ్స్ ఉండవు. సో ఈరోజు మనకు కావాల్సిన ప్లాట్ సైజు 4 మీటర్స్. 4 మీటర్స్ అంటే 4000. 4 మీటర్స్ బై 12 మీటర్స్ పెడతాను. 12,000. మళ్ళీ ఇటువైపుకి 4000. దీన్ని డైరెక్ట్గా నొక్కవచ్చు లేదా సి ఎంటర్ అని కమాండ్ కొట్టవచ్చు. అది క్లోజ్ అయిపోయింది. ఇదంతా ఇప్పుడు ఒక బ్లాక్ అయిపోయింది. దీన్ని ఫస్ట్ మనం బ్రేక్ చేయాలి. దాన్ని ఎక్స్ ఎంటర్ కొడదాం. ఎక్స్ప్లోడ్ అయిపోయింది. చూడండి. ఇప్పుడు దేనికి దానికి సపరేట్ అయిపోయింది. నెక్స్ట్ మనకు కావాల్సిన కమాండ్ ఆఫ్సెట్ కొట్టాలి. ఆఫ్సెట్ కమాండ్ ఓ ఎంటర్. ఆఫ్సెట్ ఎంత కావాలి? 9 ఇంచెస్ కావాలనుకుందాం. అంటే 230 mm. 230 కొట్టేసేయాలి. ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసేసి ఎటు కావాలంటే అటు షిఫ్ట్ చేయాలి. నేను లోనికి షిఫ్ట్ చేస్తున్నాను. సో ఇది పెరి అయిపోయింది. నెక్స్ట్ ఒక రూమ్ పెడదాము. ఇక్కడ నుండి ఒక 3 మీటర్స్ పెడదాము. ఫస్ట్ రూము అంటే 3000. మళ్ళీ ఒక 100 mm వాల్ పెడతాము. మళ్ళీ ఇక్కడ నుండి 3000 పెడదాము. మళ్ళీ ఒక 100 mm వాల్ పెడదాం. సేమ్ ఇట్లానే 3000. ఇక్కడ 230 వాల్ పెడదాము. మెయిన్ వాల్ ఓ ఎంటర్. 230 పెడదాము. సో ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉందో చూసుకుందాము. ఇక్కడ స్టైర్ కేస్ పెడదాము. డిస్టెన్స్కి ఎంత ఉంది? 2.13 ఉంది. 1800. ఓ ఎంటర్. 1800 కొట్టాము. ఇక్కడ నుండి మళ్ళీ 230 పెడదాము. సో దీన్ని ఆఫ్సెట్ లాగా వదిలేద్దాం. ఈ లైన్స్ కూడా అవసరం లేదు. ఇవి తీయాలంటే ముందు సెలెక్ట్ చేసేసి ట్రిమ్ ఎంటర్, TRIM అని ఎంటర్ కొట్టేసేస్తే ఇది అవసరం లేదు, ఇది తీసేస్తాము. ఇది కూడా అవసరం లేదు, తీసేద్దాము. దీని తర్వాత స్టైర్ కేస్ ఇద్దాము. స్టైర్ కేస్కి మనం 900 అనుకున్నాము. ఓ ఎంటర్. 900 వస్తుంది. మళ్ళీ ఎల్ ఎంటర్ అంటే లైన్ కూడా ఇద్దాం. ఇక్కడ ఒకటి ఈ లైన్ గీసేసి దాన్ని సెలెక్ట్ చేసేసి ఓ ఎంటర్. ప్లాట్ఫామ్ అంటే మిడ్ ల్యాండింగ్ 900 పెడదాము. దీని నుండి స్టెప్స్ ఇద్దాము. స్టెప్స్ నేను సైజు ఒక 275 పెట్టుకుంటాను. 275. ఇది జస్ట్ మీకు ఒక మోడల్ కోసమే చేశాను. ఇప్పుడు ఇది అవసరం లేదు. ఇక్కడ ముందు మనం గీసిన దాన్ని డిలీట్ చేసేద్దాం. దీన్ని ట్రిమ్ చేద్దాం. మొత్తం సెలెక్ట్ చేయండి. ట్రిమ్ ఎంటర్. ఇది అవసరం లేదు ట్రిమ్. ఇది అవసరం లేదు ట్రిమ్. ఇంకా దీన్ని డిలీట్ చేసేయచ్చు డైరెక్ట్గా. సో ఇది స్టైర్ కేస్ అయిపోయింది.
నెక్స్ట్ ఇది హాల్కి ఫస్ట్ మనం డోర్స్ పెట్టాలి. డోర్స్కి బ్లాక్స్ తెచ్చుకుందాం. ఇవి డోర్స్ బ్లాక్స్. ఇది మెయిన్ డోర్కి పెడదాం. మెయిన్ డోర్ పెట్టాలంటే ఈ మెజర్మెంట్ ఎంత ఉందో చూద్దాం ముందు. 1.8 అంటే 1100. 1100కి మనం ఒక చిన్న ఆఫ్సెట్ కొట్టాలి వాళ్ళది. పాలీలైన్ కొడదాము. పాలీలైన్ కొట్టేసి ఒక 150 ఆఫ్సెట్ పెడదాం. కిందకి 230. సో దీన్ని మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసి సెంటర్ ఎక్స్ప్లోర్ చేసేసి దీన్ని డిలీట్ చేసేద్దాము. సో ఎంటర్. 1100 కావాలి కదా మనకి. 1100 ఇటువైపు పెట్టేస్తే ఆఫ్సెట్ వచ్చేసిద్ది. సో ఇప్పుడు ఈ డోర్ని ఇక్కడ పెట్టాలి. ఈ డోర్ని ఇక్కడ పెట్టే ముందు ఈ లైన్స్, ఎక్స్ట్రా లైన్స్ మనకు అవసరం లేదు. దాన్ని డిలీట్ చేద్దాము. సెలెక్ట్, ట్రిమ్, ఎంటర్. ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు. సో లైన్ దీని నుండి దీనికి కనెక్ట్ చేసేద్దాం. సో ఈ డోర్ తెచ్చేసి ఇక్కడ పెడదాము. ఈ డోర్ ఇటు లోపలికి ఇటు రావాలి. సో దీన్ని దానికి కావాల్సినట్టు షిఫ్ట్ చేద్దాం. ఫస్ట్ రొటేట్ చేద్దాం. ఎంటర్. దీన్ని పట్టుకుందాము, ఇట్లా పెడదాము. సో ఇది ఇప్పుడు అటు వెళ్ళాలి. సో దీన్నే సెలెక్ట్ చేసేసి మిర్రర్ కొడదాం. ఎంటర్. మిర్రర్ అయింది. ఎరేజ్ సోర్స్ సబ్జెక్ట్ ఎరేజ్ చేసేద్దాం, మనకు అవసరం లేదు ఇంక ఇది. సో దీన్ని మూవ్ కొట్టేద్దాము. డ్రాగ్ చేసేయడమే, అయిపోయింది మెయిన్ డోర్. నెక్స్ట్ హాల్లో సోఫా పెడదాము. ఎంటర్. దీన్ని తీసుకెళ్ళేసి ఇట్లా కూర్చోబెట్టేద్దాం. ఈ హాల్. ఇక్కడ కావాలంటే టీవీ పెట్టుకోవచ్చు, టీవీ యూనిట్స్. అది టైం వేస్ట్ అని నేను మీకు చూపిను. అది కూడా ఏం పాలీ లైన్ పెట్టేసి టీవీ బ్లాక్ తెచ్చేసి పెట్టేయడమే. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఇంటర్నల్ డోర్ పెడదాము. ఇంటర్నల్ డోర్ 900 ఉంది. సో సేమ్ ఈ లైన్ అయితే మిడిల్లో ఇట్లా డోర్స్ వెళ్ళాలి. సో ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఇది 1100 కదా, ఇక్కడ నుండి 1100 కాకుంటే 550 పెట్టేసేసి ఇట్లా స్ట్రైట్ లైన్ కొట్టేద్దాము. సో ఇక్కడ నుండి 900 అంటే ఇటు 450 ఉండాలి. మొత్తం డ్రాయింగ్ సెలెక్ట్ చేయండి. ట్రిమ్, ఎంటర్ కొట్టండి. ఇది రీసెంట్ అంతా డిలీట్ చేసేయండి, అవసరం లేదు. సో ఇది అన్వాంటెడ్ బ్లాక్, ఇది డిలీట్ చేసేయండి, ఇది డిలీట్ చేసేయండి. ఇప్పుడు ఫస్ట్ డోర్ 900. సో ఇక్కడ నుండి ఎంటర్ 450 కొట్టాలి. 450 ఇటువైపు, 450 ఇటువైపు. మళ్ళీ దీనికి కూడా ఎంటర్ 450 ఇటు, 450 ఇటు. తర్వాత ఇది డిలీట్ చేద్దాం. వాస్తు ప్రకారం ప్రతి డోరు మిడిల్ మ్యాచ్ అవ్వాలి, అందుకని చెప్పి ఇట్లా మిడ్ లైన్ తీసుకున్నాము. మళ్ళీ ట్రిమ్ కొట్టేద్దాము. ట్రిమ్, ఎంటర్. ఇక అవసరం లేని లైన్లు. సో ట్రిమ్ చేసేసాము. ట్రిమ్ చేసేసి ఈ డోర్ తెచ్చేసేసి ఇక్కడ పెడదాము, ఈ రెండు చోట్ల. దీన్ని ఫస్ట్ రొటేట్ చేద్దాము. రొటేట్ చేసాం. తర్వాత మిర్రర్ కొడదాం, అది ఇటువైపు రావాలి కాబట్టి. ఎరేజ్ సోర్స్ సబ్జెక్ట్, Ctrl+C, Ctrl+V. రెండు డోర్లు కావాలి కాబట్టి అది డైరెక్ట్ ఇంకా ప్లేస్ చేసేయడమే. నేను ఇది మీకు బేసిక్ కోసమే చెప్తున్నాను, వాస్తు ప్రకారం ఏం గీయట్లేదు. వాస్తు ప్రకారమే గీయాలి యాక్చువల్ ప్రతి ప్లాన్. వాస్తు ప్రకారం చూసుకొని సౌత్ ఈస్ట్ అవన్నీ చూసుకొని కిచెన్ పొజిషన్స్ అవన్నీ జస్ట్ మీకు ఒక చిన్న పెద్ద ప్లాన్కి ఇస్తే మీకు మళ్ళీ టైం వేస్ట్ అయిద్దని చెప్పేసి చిన్నది చేస్తున్నాను. సో ఫస్ట్ ఇది కిచెన్ అనుకుంటున్నాను నేను. కిచెన్లో కాబట్టి కామన్గా ఒక డైనింగ్ టేబుల్ వస్తుంది. డైనింగ్ టేబుల్ పెడదాం కిచెన్లో. తర్వాత కిచెన్ అంటే పొయ్యి, సింక్ ఉంటుంది. ఈ రెండింటిని కొడదాము. ఎంటర్ కొట్టేసేసి దాన్ని ఇక్కడ తెచ్చి పెట్టుకుందాం. పాలీలైన్ తీసుకుందాము. పాలీలైన్ తీసుకొని ఇక్కడ నుండి 600 పెట్టాలి. ప్లాట్ఫాము, కిచెన్ ప్లాట్ఫాము. సో ఇక్కడికి 3 మీటర్స్ ఉంది కాబట్టి 2.4 అంటే 2400 పెట్టాలి. మళ్ళీ ఇటు ఒక 600 తీసుకుందాం ఎక్స్ట్రా.
ఇక్కడ 600తో క్లోజ్ చేద్దాం. దీన్ని పట్టుకొని ఎక్స్ సెంటర్ కొట్టేసేసి దీన్ని డిలీట్ చేద్దాం ఎక్స్ట్రా లైన్ని. సో ఇది కిచెన్ ప్లాట్ఫామ్ అయిపోయింది. పొయ్యిని సెట్ చేసుకుందాం నీట్గా. పొయ్యి పెట్టేద్దాం. ఇక్కడ ఈ సింక్ తెచ్చేసి ఇక్కడ పెట్టేద్దాం. నెక్స్ట్ బ్లాక్ మనకు కావాల్సింది ఫ్రిడ్జ్ని కూడా సెట్ చేద్దాం. ఫ్రిడ్జ్ని తెచ్చి పెట్టేసాము. ఫ్రిడ్జ్ తర్వాత ఇంక బెడ్రూము. ఇక్కడ ఇంకొక బ్లాక్ గిద్దాము. యాక్చువల్గా మనం యూటిలిటీ కూడా పెట్టాలి. యూటిలిటీ అండ్ టాయిలెట్ అయిపోయింది. ఇది ఒక 2 మీటర్స్ పెట్టుకుందాము. 2 మీటర్స్, ఇది ఎట్లా 4 మీటర్స్ అని కాబట్టి 4 మీటర్స్, మళ్ళీ 2 మీటర్స్. దీన్ని ఎంటర్ 100 mm పెడదాము. వాల్ ఆఫ్సెట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది బెడ్రూము. ఇందులో బెడ్ సెట్ చేద్దాం. ముందు ఈ బెడ్ ఇందులో సరిపోలేదు కాబట్టి దీన్ని డిలీట్ చేద్దాము. తర్వాత ఇంకా దీన్ని మూవ్ చేసేద్దాం. దీని తర్వాత ఇక్కడ టాయిలెట్ తీసుకున్నాము. దీన్ని నెక్స్ట్ ఎంటర్ కొడదాము. ఎంటర్. ఇది ఎట్లాగో 2 మీటర్స్ లేదా 1.9 వస్తుంది. సో ఇటువైపుకి ఒక 1500 తీసుకున్నాము. 1500 మళ్ళీ ఒక 100 mm వాళ్ళు తీసుకున్నాము. ఇది టాయిలెట్, ఇదేమో యూటిలిటీ అయిపోయింది. సో వాటికి డోర్స్ పెడదాము. ఈ డోర్స్ వేద్దాము. డోర్స్ పెట్టాలంటే దాంట్లోనే లైన్ కమెంట్ తీసుకోండి. లైన్ కమెంట్ కొట్టేసిన తర్వాత ఆఫ్సెట్ కొట్టండి. ఒక 150 పెట్టుకుందాం ఆఫ్సెట్. ఇక్కడ నుండి ఈ సైజ్ ఎంత ఉంటుంది? 750 ఉంది. ఎంటర్ కొట్టేసి 150 ఆఫ్సెట్ కొడదాము. తర్వాత ఈ డోర్ సైజ్ 750 పెట్టుకుందాము. 750 కొడదాము. దీని తర్వాత ట్రిమ్ కొడదాం. ట్రిమ్ అన్ని తర్వాత సెట్ చేద్దాం. సో డోర్ పెట్టేద్దాం. దీనికి మనం చెప్పినట్టు మళ్ళీ ఇక్కడ కూడా డోర్ సెంటర్లో రావాలి. సో ఇది ఎంటర్ 450 కొట్టేసేసి మధ్యలో పెడదాము. తర్వాత దీన్ని డ్రాప్ చేసుకుందాం పైకి వరకు. దీన్ని ఎంటర్ కొట్టేసి 750 బై 2 అంటే 750 బై 2 అంటే 375. ఇటువైపు కూడా 375 కొడదాము. తర్వాత ట్రిమ్ కొడదాం. ట్రిమ్ కొట్టేసేసి అవసరం అన్నీ తీసేద్దాం. అవసరం లేదు, మొత్తం తీసేద్దాం. మన లేయర్స్ సరిగ్గా సెలెక్ట్ చేయకపోతే ఇట్లానే పోయింది. ఇవి సెలెక్ట్ చేయలేదు కాబట్టి ఇది ట్రిమ్ అవ్వట్లా. మళ్ళీ మొత్తం సెలెక్ట్ చేద్దాము. ట్రిమ్ ఎంటర్ కొట్టేస్తే ఇప్పుడు పోతుంది చూడండి. నేను మొత్తం సరిగ్గా సెలెక్ట్ చేయకపోతే అలానే పోతూ ఉంటుంది. సో ఇదంతా అయిపోయింది. మళ్ళీ దీన్ని ఇక్కడ కాపీ చేద్దాము. కంట్రోల్ V చేసేసి ఇక్కడ పెట్టేద్దాము. దీని మీద కొడదాము. MI ఎంటర్ ఎరేస్. సో ఇది వచ్చేసి ఇక్కడ కూర్చోబెట్టేద్దాం. ఇది యూటిలిటీ టాయిలెట్. యూటిలిటీలో మనకి వాషింగ్ మిషన్ పెడదాం. వాషింగ్ మిషన్ బ్లాక్ ఇది. వాషింగ్ మిషన్ పెట్టేసాము. ఇది టాయిలెట్లో ఒక 3 పెడదాం ఫస్ట్. నెక్స్ట్ క్యాప్ పెట్టుకుందాం. క్యాప్ పెట్టేసాము. తర్వాత వాష్ బేసిన్ కూడా పెట్టేద్దాం. సో టాయిలెట్ అయిపోయింది. మొత్తం గీయడం అయిపోయింది. సో ఇప్పుడు ఈ లేయర్స్ ఒకటి యూజ్ చేద్దాము. వీటన్నిటిని ముందు ఒకటే లైన్ లాగా చేయాలా, విడివిడికి గీసాము. దాని కమెంట్ ఎంటర్ అంటే జాయిన్ ఎంటర్ అని కొడితే ఇట్లా ఒకటే అయిపోయింది. తర్వాత బై లేయర్లోకి వెళ్ళి
డాటెడ్గా అంటే డాటెడ్, ఎట్లా కావాలంటే ఎట్లా, అంటే ఇది ఒక సపరేట్ లైన్ అని చెప్పి ఇండికేషన్స్ కోసం. సో నెక్స్ట్ ఇంక లాస్ట్ మనం టెక్స్ట్ ఏ రూమ్లో ఏంటంటే రాద్దాం. ఇదేంటి టాయిలెట్, టాయిలెట్ కింద దాని సైజు ఎంత ఉంటుంది, 1800 by 1800. ఇక్కడ సెంటర్ కొట్టేసుకోండి. సో అంతే, ఇలాగా అన్నీ రాయాలి. ఎప్పుడైనా డైమెన్షనింగ్ ఫస్ట్ ఎక్స్ డైరెక్షన్ రాయాలా, తర్వాత వై డైరెక్షన్ రాయాలా. కంట్రోల్ సి, కంట్రోల్ వి, యూటిలిటీ, యూటిలిటీ 2100. నేను ఏదో ఊరికని రాస్తున్నా ఇట్లా, ఇదే ఫైనల్ కాదు. 3535 ఇదేమో కిచెన్ కమ్ డైనింగ్ 3 మీటర్ బై 3 మీటర్. ఇది హాల్. సో దీన్ని కూడా డాటెడ్లో పెడదాం. సో ఇది మనం ప్లాన్ కంప్లీట్, తర్వాత సేవ్ చేసుకోవాలి. మీకు ఇది నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.